హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కర్బూజాతో కొంచెం డిఫరెంట్ గా ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి హెల్దీ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ జ్యూస్ వచ్చేసి బాడీని కూల్ చేయడమే కాకుండా ఇన్స్టెంట్ గా ఎనర్జీని అయితే ఇస్తుందండి. ఈ కర్బూజా జ్యూస్ వచ్చేసి ఇలా కానీ ప్రిపేర్ చేశారంటే గ్లాసులు తాగేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని సన్నటి సగ్గు బియ్యం 1/2 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న సగ్గు బియ్యంలో వాటర్ వేసుకుని నీట్ గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 1/2 గంట నానబెట్టుకుంటే సరిపోతాయండి, చక్కగా నానిపోతాయి. మళ్ళీ ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇవైతే తొందరగానే నానిపోతాయండి, పెద్దగా టైం పట్టదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. నేను తీసుకున్న పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలు వచ్చేసి 1/2 లీటర్ వరకు ఉంటాయండి. ఇప్పుడు ఈ పాలల్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సగ్గు బియ్యాన్ని చక్కగా పాలల్లో ఉడికించుకోవాలి. మనం తీసుకున్నవి చిన్న సగ్గు బియ్యం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. చూసారు కదండి, సగ్గు బియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. ఈ కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి స్వీట్ లేకుండా ఇంట్లో తయారు చేసిన కండెన్స్డ్ మిల్క్ అండి. దీనికి బదులుగా మీరు మిల్క్ పౌడర్ నైనా యూస్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేయడం వల్ల ఒక మంచి రిచ్ టేస్ట్ అనేది వస్తుందండి. చూసారు కదండి, కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుందాము. పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడిందండి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/4 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. వెనీలా ఎసెన్స్ లేకపోతే చక్కగా దంచుకున్న యాలకుల పొడి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్బూజా జ్యూస్ తీసుకుందాము. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉన్న ఒక కర్బూజాని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్బూజాని చక్కగా కట్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపలున్న సీడ్స్ ని తీసేసుకుందాము. ఇలా సీడ్స్ ని తీసేసుకున్న తర్వాత కర్బూజాకున్న చెక్కంతా కూడా చక్కగా తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన కర్బూజాని ఒక మిక్సీ జార్ తీసుకుని జార్లో వేసేసుకోవాలి. హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. మిక్సీ మూత పెట్టేసుకుని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ని మనం ఉడికించుకున్న సగ్గు బియ్యంలోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ని వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన బాదం పప్పు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన జీడిపప్పు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. జ్యూస్ మంచి కూల్గా ఉండడానికి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా కూల్గా ఉండే కర్బూజా జ్యూస్ అయితే చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ సమ్మర్లో ఇలా కానీ ప్రిపేర్ చేసుకుని తాగామంటే తాగే కొద్దీ తాగాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్బూజా జ్యూస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.